అతను పరిచయం అయ్యాడండి. పరిచయం అయ్యి ఇలాగ నాకు మా అమ్మ నాన్న లేరని అతనికి తెలుసు. అతను తెలిసి మళ్ళీ ఇలాగ పరిచయం అయ్యాడండి. అది కాస్త ప్రేమగా మారిందండి. అంటే నాకు మా అమ్మ నాన్న లేక నాకు అమ్మ నాన్నగా చూసుకుంటున్నాడని నేను ఇష్టపడ్డాను సార్. అంతకుముందు వేరే ఎఫెక్ట్ ఏం లేదు సార్. నాకు అతన్ని ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. 2022లో జనవరి 28 నన్ను పెళ్లి చేసుకున్నాను సార్. 2028లో చేసుకుని సార్ నాకు జూలై నెలలో నాకు పాప పడింది సార్ కడుపులో. పడ్డాక మళ్ళీ అప్పటి నుంచి ఇలా మరదలు ఫోన్ చేసి చెప్పింది సార్. నాకు ఇలాగా పెళ్ళి అయింది అతనికి అది ఇది అనుకుని. నాకు తెలియదు సార్, అది నాకు చెప్పలేదు, నాకు తెలియదు సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే నేను చెప్పాను నీకు, చెప్పి చేసుకున్నా అంటే చెప్పి ఎవరు చేసుకుంటాను సార్. నేను నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేదాన్ని నేను ఎలా చేసుకుంటాను సార్. అతను నేను నా జీవితం అంతా నాశనం చేస్తాడు సార్. వాళ్ళేమో ప్రెగ్నెంట్ టైంలో వచ్చి కొట్టేశారు నన్ను. 7th మంత్ వచ్చి వాళ్ళ కావాలి కూడా వచ్చి నన్ను కొట్టేశారు అందరూ. ఆయన కూడా జాబ్ సార్. జాబ్ లోనే పరిచయం మధు అండి సార్. తను విజిస్ట్ సార్. నాకు న్యాయం కావాలి సార్, ఎందుకంటే నేను పాపతో ఉంటున్నాను సార్. డే బై డే కింద ఎక్కడ అక్కడ అని పెట్టేశారు. మా వాళ్ళు వచ్చి మాట్లాడండి, పాప పుట్టింది కదండి కాంప్రమైజ్ అయ్యారు సార్. లేకపోతే అతనికి అప్పుడే అన్నయ్యలో కొడదాం అనుకున్నాడు సార్. నిజంగా నా చెల్లి జీవితం నాశనం చేస్తాను. నేను మా ఇంట్లో నేను ఒక్కదాన్ని కూతురు సార్. మా అమ్మ నన్ను లేరు, నాకు చిన్నప్పుడు చనిపోయారు. కానీ ఇంతవరకు మోసం చేసిన అతను పిల్లలు కన్నాడు. అతనికి ముందు భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నాకు వాళ్ళు చెప్పారండి, మా అత్త మామ చెప్పారండి. సూసైడ్ అయితే ఈమెతో రిలేషన్లో ఉన్నారండి. ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే ఏమైతే ఉంటుండే. ఆవిడకి 2 పిల్లలు అంటే ఈవిడికి 2 పిల్లలు అంటే నాకు తెలిస్తే 4 పిల్లలు ఉండి ఎవరు చేసుకుంటారని చెప్పాను నేను. నా జీవితం ఎటు కాకుండా అయిపోయిందండి. పిల్లతో ఉన్నానండి. నాకు ఒకటి ఆస్తి ఒకటి ఉందండి. రాదు నాకు ఏదైనా ఇది చేసినా గాలి ఆడదు. ఆస్తి ఒకటి ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు. ఒక డే బై డే అక్కడ ఇక్కడ పెట్టారండి. అది కూడా ఉండట్లేదండి. ఈవిడ లాగేసుకుందండి మొత్తం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పాప పరిస్థితి ఏంటండి. నా పిల్లలతోటే ఉండాలి కదండి. అతను 4 పిల్లలు ఉన్నారు కదండి. అతను ఆ పిల్లలతో ఉంటే సరిపోను కదండి. నాదేం 25 years, ఆయనకేమో 45 years అండి. ఎలాగండి చెప్పింది. ఇటు కాక నా జీవితం అయిపోయిందండి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. For more videos like this, subscribe Big TV channel.